క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు జనరల్గా మన స్టూడియోకి వస్తారు, కానీ ఇక్కడ కొంతమందితో గ్యాదర్ అయ్యారు. అసలు అదేంటి, క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారితోనే మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇది అంటే ఈ గ్యాంగ్ అంతా ఏంటి, అసలు మీరు అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? జనరల్గా క్రిప్టో గురించి ఎడ్యుకేట్ చేస్తుంటారు, ఏంది ఇంటర్లింక్ టీషర్ట్స్ వేసుకున్నారు, మొత్తం ఇంటర్లింక్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇంటర్లింక్? ప్రజెంట్ ఇంటర్లింక్ అనే ట్రెండ్ ఉందని చెప్తున్నారు, ఏంటది? సో రవి గారు, ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ప్రభంజనం అండి ఇదంతా వీరందరూ ఎక్కడి నుంచో వాలంటీర్గా వచ్చిన వాళ్ళు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ పాయింట్, చాలామంది క్రిప్టో అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ లేని ప్రాజెక్ట్ అనమాట. ఓన్లీ మన హ్యూమన్ ఐడెంటిటీతో బ్లాక్ చైన్ అనేది రన్ అవబోతుంది అనమాట. సో ఇది ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్. ఈ ఎవ్రీ 4 అవర్స్కి మనం బిట్ కాయిన్ మైనింగ్ మిస్ అయ్యాం ఫస్ట్లో. ఇప్పుడు ఇంటర్లింక్ మైనింగ్ అనేది ఇంకో ఆపర్చునిటీ వచ్చింది. బిట్ కాయిన్ గురించి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో లేరు. ఆ రోజుల్లో బిట్ కాయిన్ గురించి ఎడ్యుకేట్ చేస్తే కనీసం ఒక 10 బిట్ కాయిన్లైనా మనం మైనింగ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది మిస్ అయ్యాం కాబట్టి ఈసారి ఇంటర్లింక్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన 4 మంత్స్లోనే అండి దాదాపు కమ్యూనిటీ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు 25 లక్షల మంది కమ్యూనిటీ అండి. ఇలాంటి కమ్యూనిటీలో మన ఇండియాలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి, ఎవరో మోటివేట్ చేసి చేయడం కాదు, వాళ్ళకు వాళ్ళు ప్రోయాక్టివ్గా వచ్చి అసలు ఈ ప్రాజెక్ట్ గురించి దీని గురించి ఇంకా నాలెడ్జ్ పెంచుకున్నారు. అండ్ ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, ఫేస్ వెరిఫికేషన్ వల్ల వాళ్ళు ఏ విధంగా బ్లాక్ చైన్ అనేది రన్ చేయబోతున్నారు. ఫ్రీగా మైనింగ్ వచ్చేటప్పుడు ఆపర్చునిటీ ఉంది. ఫ్రీగా ఇస్తుందంటే అది తక్కువని కాదండి, ఒక ఆపర్చునిటీ. అదే అర్థం, అంటే మీరు అందరిని ఎడ్యుకేట్ చేస్తుంటారు క్రిప్టో గురించి కానీ, వేరే యాప్స్ గురించి కానీ, కాయిన్స్ గురించి కానీ. అలాంటి మీరు ఒక ఇంటర్లింక్ అనే దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏ ధైర్యంతో సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఓ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. పై కాయిన్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నమ్మలేదు కాబట్టి కొన్ని కాయిన్సే మేము మైనింగ్ చేసుకున్నాం. దగ్గరలో ఉన్న కొంతమందికే చెప్పుకున్నాం అనమాట. మా కళ్ళ ముందే ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇంటర్లింక్ గురించి వీడియో చూసినప్పుడు నేను మహేష్ మ్యాగ్నస్ గారి వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫ్యూచర్లో కార్పొరేట్స్కి కార్పొరేట్స్ అని కాదు, ఒక నెట్వర్క్ అనేది, రియల్ హ్యూమన్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఈ ఇంటర్లింక్ అనే ప్రాజెక్టు రియల్ హ్యూమన్ నెట్వర్క్ని, రోబోట్స్ని డివైడ్ చేసే ప్రాజెక్ట్ అనమాట. ఎప్పుడైనా బిగ్ కార్పొరేట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, వాళ్ళకి రియల్ హ్యూమన్ నెట్వర్క్ కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటర్లింక్ నెట్వర్క్ అనమాట. సో దీని స్కోప్ ఉందని అర్థమైంది. అందుకనే ఇలాంటి ఆపర్చునిటీ ఇంకెక్కువ మందికి తెలియాలి. ఇప్పుడు మనం మొబైల్స్లో, యూట్యూబ్స్లో ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం. అక్కడ సేమ్ అదే మొబైల్ ఉపయోగించుకొని మనం మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్ అండ్ ఐఓఎస్లో ఇది ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి అనమాట. ఏపీకే పైన డౌన్లోడ్ చేసుకోగల ప్లే స్టోర్ అండ్ యాప్ ఐఓఎస్ స్టోర్లో నుంచే మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు ఎక్కువ మందికి తెలియాలనే నా కోరిక అండి. సో మనం ఎన్నో వీడియోస్ చేయడం. స్విస్ బ్యాంక్ లాంటి బ్యాంకులకే అంత వెరిఫికేషన్ ఉంటుంది, అంటే ఫేస్ వెరిఫికేషన్ అంటే చాలా డేంజర్. మామూలు పాన్ కార్డ్ దొరికితేనే మొత్తం అన్ని అంటే ఊడ్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో మీరు ఒక ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చేయండి అని సింపుల్గా చెప్తున్నారు. ఎలా సార్, అంటే ఏ ధైర్యంతో? రవి గారు, ఫేస్ వెరిఫికేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టెక్నాలజీని వాడుతున్నారు. అది కూడా యుఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఎన్ఐఎస్టీ అని ఒకటి ఉంటుందండి. వాళ్ళు ఫేస్ని ఇమేజ్ రూపంలో తీసుకోవట్లా, ఫేస్ని కోడ్ రూపంలో తీసుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఓన్లీ ఎందుకు ఈ డేటా తీసుకుంటున్నారంటే, వీళ్ళు రియల్ హ్యూమన్ బీయింగ్సా బాట్స్ అని వెరిఫై చేయడానికి మాత్రమే. ఈ టెక్నాలజీని ఫేస్ వెక్టర్ టెక్నాలజీ అంటారండి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఈ ఫేస్ వెక్టర్ టెక్నాలజీ గురించి మంచి డీటెయిల్గా ఉంది. ఇది ఇమేజ్ రూపంలో మీ బయోమెట్రిక్ డేటా కాదు, ఇది ఓన్లీ కోడ్ రూపంలో మీ యొక్క ఫేస్ అనేది అంటే ఇప్పుడు ఎలా స్టోర్ అయ్యిద్ది, మన ఫేస్ ఇస్తున్నాం కదా, మన డేటా లాస్ అయ్యిద్ది, మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది. కానీ వీళ్ళు ఎలా చేస్తుందంటే, ఈవెన్ మెయిన్ పర్సన్స్ మీ ఇమేజ్ చూడాలన్నా వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండదు, ఫౌండర్స్ కూడా. ఓన్లీ మనకి వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారన్నమాట. మన ఇయర్ ఐస్కి నోస్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఐస్కి ఇయర్స్కి ఎంత, ఆ క్యాలిక్యులేషన్ ఉంది కదండి, దాని మీద ఆ కోడ్ తీసుకొని మీరు ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ అని ఒక ఐడి ఇస్తున్నారనమాట. ఓకే సార్, ఓవరాల్గా ఫైనల్గా అంటే ఇంటర్లింక్ విజన్ ఏంటి, లిస్టింగ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్తగా ఇంటర్లింక్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ప్రాసెస్ చేయాలి? ఇంటర్లింక్ అనేది ప్లే స్టోర్ అండ్ ఐఓఎస్లో అవైలబిలిటీగా ఉందండి. వీళ్ళు వైట్ పేపర్లో లిస్టింగ్ వచ్చేసి డిసెంబర్ లాస్ట్ కానీ మార్చ్ 2026 లిస్టింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో ప్రస్తుతానికి ఆపర్చునిటీ ఉంది. ప్రపంచంలో మనం ఏది ట్రై చేయకుండా ఎవరు మనకు వచ్చి మనీ ఎవరండి, డబ్బులు ఎవరు, ఆపర్చునిటీ ఎవరు. ఇలాంటి ఆపర్చునిటీ ఒక మొదలు పెడితేనే కదా. ఇప్పుడు బిట్ కాయిన్ ఫస్ట్ స్కామ్ అన్నారు,
ఎవరైతే బిలీవ్ చేసి మైనింగ్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు కోటేశ్వర్లు. ఇంటర్లింక్ కూడా మాకు కూడా తెలియదు, ఎందుకంటే మేము ఫౌండర్స్ కాదు, మేము కూడా నమ్మినప్పుడు ఇది అనుకున్నట్లు సక్సెస్ అయ్యి లిస్టింగ్ అయితే ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కోటేశ్వర్లే ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఏదైనా నమ్ముతేనే కదా. సో యూట్యూబ్లో ఒక 5 నిమిషాలు, ఇన్స్టాగ్రామ్లో 5 నిమిషాలు రీల్స్ చూసే బదులు ఒక 5 నిమిషాలు మైనింగ్ చేసుకోండి. వస్తేనేమో కొండ, పోతే ఒక 5 నిమిషాల టైము. 5 నిమిషాల టైం పోయిద్ది అనుకోకూడదు, నాలెడ్జ్ వచ్చింది. రేపు ఫ్యూచర్లో ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఆచితూచి అడిగేస్తాం. ఎవ్రీథింగ్ ఇన్ నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ నాలెడ్జ్ అనమాట. ఇది ఏమైనా ఫెయిల్ అయింది అనుకోండి, ప్రాజెక్ట్ సరే ఇంత కష్టపడుతున్నాం, ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఎక్స్పీరియన్స్ ప్లస్ మనీ. అంటే ఇప్పుడు అంటే గూగుల్లో కానీ జనరల్గా సెర్చ్ చేస్తే కానీ సోషల్ మీడియాలో దీనికి బ్యాక్ సపోర్ట్ ఇది గూగుల్ స్టార్టప్స్ అని, అమెజాన్ స్టార్టప్స్ అని చెప్తున్నారు. వాటి గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా నాకు నిజంగా ఇంట్రెస్ట్ వచ్చింది. గూగుల్ ఫర్ స్టార్టప్స్ అని క్రంచ్ వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. వీళ్ళకి సీడ్ రౌండ్ జరిగింది, అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని. గూగుల్ లాంటి వాళ్ళు ఎంతోమంది రీసెర్చ్ క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళకే ఎంతోమంది యూజర్స్ డేటాబేస్ ఉన్నాయి. అయినా దీన్ని ఎందుకు వీళ్ళు దాన్ని ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారని చూస్తే, గూగుల్లో ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయంటే ప్రపంచంలో జనాభా కన్నా ఎక్కువ జీమెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్వర్క్లోనే రియల్ హ్యూమన్ బీయింగ్స్ బాట్స్ అనేది లేదనమాట. అందుకే ఇంటర్లింక్లో వీళ్ళు కరెక్ట్గా చెబుతున్నారు, మీకు రియల్ హ్యూమన్ బీయింగ్ అయితేనే ఐడి వెరిఫై చేస్తున్నారు, ఐడి వస్తుందన్నమాట. సో గూగుల్కి కూడా రియల్ హ్యూమన్ నెట్వర్క్ కావాలంటే ఇది ఆల్టర్నేటివ్గా కనపడింది కాబట్టి గూగుల్ లాంటి సంస్థ కూడా దీనికి ఫండింగ్ చేసింది. సార్, ఐటీఎల్జీ కాయిన్స్ అంటున్నారు, ఇంటర్లింక్ అంటున్నారు, రెండింటి తేడా ఏంటి? దాని కన్ఫ్యూజన్ చాలామంది, అంటే డౌట్స్ కూడా మనం చేసిన వీడియోలో అడిగారు. ఓకే, ఇది వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలని. ఎస్ఈసి రూల్స్ ప్రకారం డ్యూయల్ టోకెన్ మోడల్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా ప్రాజెక్ట్ అని చెప్పారనమాట. డ్యూయల్ టోకెన్ మోడల్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం ఐటీఎల్జీ మైనింగ్ చేస్తున్నాం. ఐటీఎల్జీ సప్లై వచ్చేసి 100 బిలియన్ టోకెన్స్, ఐటీఎల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ టోకెన్స్. అంటే దీంట్లో 80% ఆఫ్ ద ఐటీఎల్జీ సప్లై వచ్చేసి కమ్యూనిటీకి ఇచ్చారనమాట, మైనింగ్ చేసుకోండి అని. ఒకటి సార్, ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ డబ్బుల కన్నా కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనిటీలో మనం అందరం మైనింగ్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కొంచెం మనీ వస్తుంది. అలానే కార్పొరేట్స్ నుంచి కూడా ఫండింగ్ వచ్చింది ఆల్రెడీ కంపెనీకి. సో ఈ విధంగా చేసి ఒక కాయిన్ ఈ విధంగా ముందుగా పర్ఫామ్ వెళ్తుండే ఐటీఎల్ టోకెన్స్ రేపు మార్కెట్లో లిస్ట్ అయ్యింది, ఫస్ట్ అదే లిస్ట్ అయ్యింది. కానీ రేషియో ఉంటుంది, ఐటీఎల్జీలు ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో ఒక రేషియో ప్రకారం, అది నాకు తెలిసినందుకు నేను అప్రాక్సిమేట్గా నేను అనుకుంటుంది, మీకు 20 ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే ఒక కాయిన్ ఐటీఎల్ కాయిన్ రావచ్చు. అది ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవ్వచ్చు. మనకి బైనాన్స్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ఇండియాలో. ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. అక్కడ మనం ట్రేడింగ్ ఒకవేళ ఐటీఎల్జీ టోకెన్, ఐటీఎల్ టోకెన్ అక్కడ లిస్ట్ అయితే ఇక్కడ నుంచి కాయిన్స్ మనం బైనాన్స్కి చేసి మన గవర్నమెంట్ ఇండియా రూల్స్ ప్రకారం 30% ట్యాక్స్ అనేది పే చేయాలి ప్రాఫిట్ మీద. ఫైనల్గా చెప్పండి సార్, కొత్తగా యాప్ వేసుకున్న వాళ్ళకు, ఆల్రెడీ వేసుకున్న వాళ్ళకు, ఆల్రెడీ మైనింగ్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో జీవితంలో ఏదో ఒకటి ట్రై చేస్తేనే మన సక్సెస్ అనేది వచ్చింది. సో ఇంటర్లింక్ అనేది నాకు ఎందుకో నెక్స్ట్ 6 మంత్స్లో మంచి ప్రాజెక్ట్ లాగా ఇప్పటికి గ్రో అయింది ఆల్రెడీ. ఇంతమంది కమ్యూనిటీ ఇంత షార్ట్ టర్మ్లో వచ్చారంటే మామూలు విషయం కాదు. అది 1000 ప్రాజెక్టులు తీసుకుంటే ఒక్క ప్రాజెక్ట్కే సాధ్యం. ఆల్రెడీ ఇంటర్లింక్ అది అచీవ్ అయిందనమాట. సో మీరు కూడా ప్లే స్టోర్లో, ఐఓఎస్లో లైవ్లో ఉంది, అక్కడ దాకా యాప్ వచ్చిందంటేనే వాళ్ళు ఎంతో వెరిఫికేషన్ చేస్తారు. ప్లే స్టోర్ ఐఓఎస్లోకి వచ్చిందంటే మీరు కూడా ఒక రీసెర్చ్ చేయండి, వీళ్ళు ఇంత ఘనంగా ఇంతమందిని నమ్ముతున్నారు, నేను నమ్మచ్చా లేదా? మీకు నమ్మకం కుదిరితే ఇన్స్టాల్ చేసుకోండి, ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ స్టార్ట్ చేయండి, కాయిన్స్ మీకు యాడ్ అవుతూ ఉంటుంది. తర్వాత ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఆ కాయిన్స్ మీరు ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోండి. మన కమ్యూనిటీ, తెలుగు రాష్ట్రాల కమ్యూనిటీ మొత్తం హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక. ఇంటర్లింక్ అనేది ఒక ఆపర్చునిటీ. ఎప్పుడు భగవంతుని మనం పూజిస్తూ ఉంటాం, ఏదో ఒక రూపంలో మనకి మనం జాబ్ చేస్తూ ఉంటాం, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. లక్ష్మీదేవి ఎంతో కొంత మనకి కటాక్షం కలగాలని ఇంటర్లింక్ రూపంలో ఆ లక్ష్మీదేవి మనందరికి వచ్చింది అని నాకు ప్రగాఢ నమ్మకం. సో ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి కూడా ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాజేష్ గారు, క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు చెప్పేది ఏంటంటే, క్రిప్టో అనేది ఇప్పుడు డిజిటల్ అసెట్గా మారుతుంది. సో అందులో ముఖ్యంగా ప్రజెంట్ ఇంటర్లింక్ అనేది ఒక గొప్ప అవకాశం. బిట్ కాయిన్ మిస్ అయిపోయినాం, పై కాయిన్ మిస్ అయిపోయినాం అనుకునే వాళ్ళు ఫ్రీగా కాయిన్స్ మైనింగ్ చేసుకోండి. అంటే మీరు డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు
క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు చెప్పేది ఒకటి, అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది. గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయైతే చెప్పడం జరుగుతుంది. ఇంటర్లింక్ కాయిన్స్ అయితే మంచి భవిష్యత్తు ఉండొచ్చు అయితే అయితే అంటే సారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మీరు కూడా స్టడీ చేయండి. స్టడీ చేసి ఓకే అనుకుంటే మాత్రం మీరు మైనింగ్ చేయండి అని అయితే సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. కెమెరామన్ క్రాంతితో రవి, హైదరాబాద్.